చాలా నర్వస్గా ఉంది. సినిమా పోస్ట్పోన్ అయింది కాబట్టి నేను స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఫేస్ చేశాను ఫస్ట్ సినిమాకి. కానీ అంత మంచి కోసం జరిగింది. కానీ 3 days రిలీజ్కి ఇంకా ఉంది అంతే. సో చాలా నర్వస్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువ ఉంది. లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేసుంటే నేను డెఫినెట్గా బిఫోరే చెప్పేవాళ్ళం. అంత సడన్గా అయ్యేది కాదు. కానీ సీజీతో ఏంటంటే మన చేతిలో ఉండదు. చాలా సినిమాలు సీజీ వల్ల పోస్ట్పోన్ అవుతూ పోయాయి. అండ్ ఇంటెన్షనల్గా అయితే అవ్వలేదు అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే అంత లాస్ట్ మినిట్ అయింది. కానీ అదొక సీజీ అనేది ఒక డిఫరెంట్ వరల్డ్. మనం అదంతా క్రియేట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్స్ వెరీ న్యాచురల్ టు హ్యావ్ మిస్టేక్స్. అండ్ కాకపోతే దీని నుంచి నేనేం తీసుకోవాలంటే నేను ఇంకా వేరే సినిమాలు కానీ సీజీ ఉంటే నేను ఇంకా కేర్ తీసుకోవాలి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ముందు. సో దట్ అంత సడన్గా అవ్వదని మళ్ళీ. యా, అవును, నేను చదివాను, ఆర్టికల్స్ కూడా చదివాను. అంటే నాకు జోక్గా అనిపించింది బికాస్ దే డోంట్ నో వాట్ హ్యాపెండ్ బట్ దే స్టిల్ డిసైడెడ్ టు గో హెడ్ అండ్ రైట్ దట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ మై ఫాదర్. ఇవాళ సినిమా ఇంత కూల్గా రిలీజ్ అవుతుందంటే మా నాన్న వల్లే. యాక్చువల్లీ నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. బికాజ్ మేము ప్యానిక్ అయిన స్టేజ్లో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుద్దని. సడన్గా అలా అయ్యేసరికి మేము ప్యానిక్ అయ్యాం. అండ్ ఆ ప్యానిక్ స్టేజ్లో ఆయనే వచ్చి గైడ్ చేశారు కూల్గా. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకి ఒక రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయితే అది ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మనం సినిమా బెటర్ చేసుకుని రిలీజ్ చేయాలి ఇప్పుడు అని ఆయనే కూల్గా గైడ్ చేసి చాలా వరకు డైరెక్షన్ ఇచ్చారు మనకి. సో నేను నాన్నని థ్యాంక్ చేసుకోవాలి, కానీ ఎప్పుడు నాన్నతో కోపంగా ఉండను నేను. కరెక్ట్, మీరు డెఫినెట్గా పాయింట్ అదండి. కాకపోతే మనం సీజీతో ఏంటంటే ఇఫ్ యూ ఎవర్ సిట్ విత్ సీజీ టెక్నీషియన్, ఒక విఎఫ్ఎక్స్ టెక్నీషియన్తో కూర్చుంటే యూ విల్ నో దట్ సీజీ మీద ఎంతసేపు వర్క్ చేస్తే అంత బెటర్ క్వాలిటీ వస్తుంది. మనం 1 month వర్క్ చేయొచ్చు, 1 year కూడా వర్క్ చేయొచ్చు. అండ్ ఇట్ విల్ జస్ట్ కీప్ గెటింగ్ బెటర్. నేను ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వర్క్ చేయొచ్చు యాక్చువల్లీ మనం సీజీ మీద కూర్చుంటే. వీ గేవ్ ద బెస్ట్ క్వాలిటీ. మనకు అవసరం ఉన్న సినిమాకి అవసరం ఉన్న క్వాలిటీ ఇచ్చాం. అండ్ డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. రేపు మన సీజీని జడ్జ్ చేసినప్పుడు దే హ్యావ్ టు థింక్ ఇఫ్ ఇట్స్ కన్విన్సింగ్ ఆర్ నాట్. మనకైతే మన కథకి కన్విన్సింగ్ అనిపించింది, మనకు కరెక్ట్ అనిపించింది, మనం అందుకే రిలీజ్కి వెళ్ళిపోతున్నాం. ఎస్, వీ హ్యావ్ పుట్ ఇన్ ఆర్ 100% అండి ఈ సినిమాకి. కానీ సినిమాతో ఏంటంటే మనం 100% పెడతాం. ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, ఆడియన్స్ హ్యాస్ టు లైక్ ఇట్. వాళ్ళు టికెట్ కొంటున్నారు, సో వీ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్ నౌ. సెట్లో కాదని నేను రిహర్సల్లో ఫెయింట్ అయ్యాను. ఫెయింట్ కూడా కాదు, ఒక 10 minutes నాకు కొంచెం డిజీగా అనిపించింది. అది ఇంట్రొడక్షన్ సాంగ్కి చాలా ఎక్కువ డాన్స్ ఉంది. అండ్ నేను యాబ్స్ కూడా చేశాను, యాబ్స్ కూడా చూపించాను. సో ట్రైలర్లో కనిపించింది. ఆ యాబ్స్ కోసం ఏంటంటే మనం ఒక స్పెషల్ డైట్ చేయాలి అండ్ వాటర్ కూడా చాలా తక్కువ తాగాలి. సో ఆ రిహర్సల్ టైంలో నేను ఆల్మోస్ట్ 5 hours రిహర్సల్ పర్ డే చేస్తున్నప్పుడు 3 days తర్వాత ఒక 10 minutes నాకు బ్లాక్అవుట్ అయిపోయింది. సో ఆ వాటర్ లెవెల్స్ మళ్ళీ పెంచాను దాని తర్వాత. యాక్చువల్గా తెలియలేదు, నేను 2 days తర్వాత చెప్పాను. అంటే అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, నేను పడిపోయి అలా ఏం అవ్వలేదు. నేను జస్ట్ కొంచెం సడన్గా కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, కళ్ళు తిరిగినాయి అంతే. క్యారెక్టర్ ఏంటంటే వినయ్ సినిమాలు టిపికల్ హీరోలా ఉంటాడు, కూల్గా ఉంటాడు, సిచ్యువేషన్కి తగ్గట్టు రియాక్ట్ అవుతాడు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అన్ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. సడన్గా మీకు ఇది స్టాండ్ అవుట్ అయ్యే క్యారెక్టర్లా ఉండదు, ఒక టిపికల్ కమర్షియల్ హీరోలానే ఉంటాడు. కానీ ఇది కథ మీద డ్రైవ్ అయ్యే క్యారెక్టర్. నేనైతే ఈ సినిమాకి కథ కనెక్ట్ అయిన క్యారెక్టర్ కన్నా, బికాజ్ ఒక లార్జ్ స్కేల్ క్యాన్వస్ కనిపించింది. అండ్ నేను ఒక గ్రాండ్ ఎంట్రీతో వద్దాం అనుకున్నాం అండ్ వినయ్ గారు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో మోర్ దెన్ క్యారెక్టర్ నేను కథ మీద వెళ్ళిపోయాను. అండ్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ ఆల్సో థింక్ ద సేమ్ థింగ్. సాంగ్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, 5 minutes ఉంటుంది సినిమాలో. అంటే ఇంట్రొడక్షన్ నా ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం చూస్తాను నన్ను డాన్స్ చేయడం. సో మనం
బాగా చూపిద్దాం, ఒక కొత్తగా ఒక సాంగ్ కన్సీవ్ చేసుకుందాం. దీనికి చాలా వరకు యాక్చువల్లీ మోస్ట్ క్రెడిట్ నేను జానీ మాస్టర్కి ఇవ్వాలి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్కి ఇవ్వాలి. బికాస్ ఇలాంటి సాంగ్ కన్సీవ్ చేయడం ఓన్లీ ఒక డాన్సర్ దొరికితే చాలు, నేను బాగా డాన్స్ వేస్తే చాలు. ఇట్స్ సెట్స్, కొరియోగ్రఫీ, లుక్, మొత్తం స్టైలింగ్, నా స్టైలిస్ట్ అనీషా జైన్, మొత్తం అందరు కలిపి ఒక టీమ్గా ఆల్మోస్ట్ 12 days వరకు పనిచేసాం. మనం రిహర్సల్స్తో పాటు 12 days వరకు జస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ మీద పనిచేసాం. సో ఈ పర్టికులర్ సాంగ్కి ప్రతి యూనిట్ మెంబర్, నేను నాతో కలిపి డాన్స్ మాస్టర్తో కలిపి అందరూ చాలా కష్టపడ్డారు. అండ్ మనం చాలా ఒక 17 hours to 18 hours per day వర్క్ చేసాం. సో చాలా కష్టపడ్డాం అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. అంటే కథలో సీజీ అవసరం అండి. అంటే మనం ఒక అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసాం. మీరు ట్రైలర్ చూసింటే ఒక 2 షాట్లు ఉంటాయండి. నేను అండర్ వాటర్లో వెళ్తూ ఉంటాను. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్కి వచ్చేసరికి దెర్ ఇస్ ఒక మూవింగ్ ప్లేన్లో ఒక ఫైట్ ఉంటుందండి. అండ్ ఒక ప్యాంథర్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. సో వీటన్నిటిని ఏంటంటే మనం రియల్ లైఫ్లో షూట్ చేయలేం, ఫిజికల్గా పాసిబుల్ కాదు అండ్ వెరీ డేంజరస్ ఆల్సో. ఒక ప్యాంథర్తో ప్యాంథర్ నన్ను చేయలేదు, నేను చచ్చిపోతాను రియల్ లైఫ్లో అయితే. సో ఈ ఐడియాస్ అన్నీ వినయ్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా కన్సీవ్ చేశారు. మనం వేరే సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఫైట్స్గా చూస్తాం, ఒక హీరో కానీ ఒక 10 మంది కొట్టడం చూస్తాం. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి వినయ్ గారు చాలా లార్జ్ స్కేల్లో మనం ఎప్పుడు చూడని యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేద్దాం, దానికి సీజీ అవసరం వచ్చింది. అండ్ నాకు అందుకే కథ కూడా కనెక్ట్ అయింది, బికాజ్ ఆయన అంత క్యాన్వాస్ ఆలోచించారని. సో సీజీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి ఈ సినిమాకి, ఎస్పెషలీ క్లైమాక్స్కి వచ్చేసారు. నేను పెరుగుతున్నప్పుడు నాన్నని ఎక్కువ చూశాను కాబట్టి నాన్న ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చారండి నాకు. నేను ఒక జానర్ అనుకోలేదండి. నేను పర్టికులర్గా ఇది చేద్దాం అది చేద్దాం ఏం అనుకోకుండా నాకు కంప్లీట్గా కాన్ఫిడెన్స్ ఇచ్చే కథ చేస్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్గా నాకు డైరెక్టర్ కూడా కాన్ఫిడెంట్గా కావాలనుకున్నాను. బికాజ్ నేను ఒక నేను డెబ్యూట్ అంటూ నా ఫస్ట్ సినిమా, నేను గైడ్ చేయలేను ఎవరిని. సో నాకు ఒక పిల్లర్లాగా ఒక కాన్ఫిడెంట్ డైరెక్టర్ కావాలని నేను కోరుకున్నాను. అండ్ స్క్రిప్ట్ నచ్చింది నాకు, కానీ వినయ్ గారు ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ క్లారిటీ కానీ నాకు అదే ఎక్కువ చూసి వెళ్ళిపోయినాయి కథ మీద. కానీ నేను తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తానండి, అన్నీ చూస్తాను. లాస్ట్ ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి స్క్రిప్ట్ రాలేదు. బికాస్ మనం యాక్షన్ ఎపిసోడ్స్ కానీ సాంగ్స్ కానీ చాలా కొత్తగా షూట్ చేసామండి. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ ఆల్సో ఫీల్ ద సేమ్. మనం ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అంటే మరీ -20 అలా ఏం షూట్ చేయలేదండి. కాకపోతే మనం షూట్ చేసిన టెంపరేచర్స్ ఈదర్ వెరీ హాట్ ఆర్ వెరీ కోల్డ్. స్పెయిన్కి వచ్చేసరికి కరెక్ట్ సమ్మర్ టైంలో వెళ్ళాం. అండ్ స్పెయిన్లో ఏంటంటే సన్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది ఆ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో. సో రోడ్ మనం ఎక్కువ చేజులు కానీ సాంగ్స్ కానీ షూట్ చేసాం స్పెయిన్లో. అండ్ రోడ్ మీద పరిగెడుతున్నప్పుడు చాలా వేడిగా ఉండింది. అండ్ వీ హ్యాడ్ లాంగ్ మన ఇంటర్వెల్ ఫైట్ కూడా అక్కడే షూట్ చేసాం. కానీ అంత అన్ప్లెజెంట్గా ఏం అనిపించలేదండి. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. మనం వరల్డ్ అంతా చూసాం. 85 days షూట్ డేస్లో మనం ఆల్మోస్ట్ 60+ షూట్ డేస్ అబ్రాడే చేసాం. సో నాకు ప్రపంచం చూసినట్టు అనిపించింది ఈ సినిమాకి. అదే చెప్పాను కదండి, నేను ఇలా చేయాలి, నా డెబ్యూ ఫిల్మ్ ఇలానే చేయాలని నేను అనుకోలేదు. నేను ఒక కథని నమ్మి, నా డైరెక్టర్ని నమ్మి అలా వెళ్ళిపోదామని అనుకున్నాను. నేనేంటంటే ఇఫ్ ఐ పుట్ అ గోల్, ఓకే ఇలానే సినిమా చేయాలంటే నేను అన్ని స్క్రిప్ట్స్ ఎప్పుడైనా వస్తే దాంతో కంపేర్ చేసుకుంటాను ఒక గోల్ పెట్టుకుంటే. సారీ సార్, ఎవరైనా 6 కొడదామని స్టార్ట్ చేస్తారు, కానీ మ్యాక్సిమం ట్రై చేసాం, కొడితే హ్యాపీ. అంటే ఆయన చూడలేదండి ఎప్పుడు. నేను ఎప్పుడైనా రిహర్స్ చేస్తే కానీ నేను యాక్చువల్గా ఫుల్ ఫ్లెజ్గా డాన్స్ చేయడం ఫస్ట్ టైం సినిమాలోనే చూశారు.
సో దానికి ముందు ఎప్పుడు చూడలేదు, అందుకే షాక్ అయ్యాను. నేను ఎప్పుడు ఎక్కువ చూపించలేదు, ఎప్పుడు చెప్పలేదు కూడా నేను ఇలా డాన్స్ చేస్తాను అలా డాన్స్ చేస్తాను. నేను ట్రైనింగ్ ఎక్కువ తీసుకున్నాను డాన్స్ కన్నా. డాన్స్ నేను ఎక్కువ మా కొరియోగ్రాఫర్స్కి ఇచ్చేస్తాను క్రెడిట్. కానీ ఫైట్స్ యాక్షన్స్కి వచ్చేసరికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఇష్టం వచ్చేసరికి నాకు థాయిలాండ్కి వెళ్ళాను. నేను ఒక 3 months 4 months వరకు థాయిలాండ్కి వెళ్ళాను. అక్కడే ఉండి కిచ్చా మాస్టర్ అనే ఫైట్ మాస్టర్తో ట్రైనింగ్ తీసుకున్నాను. సో బేసిక్ రోప్ వర్క్ ఇవన్నీ ఎక్కువ ట్రైనింగ్ తీసుకుని నాకు యాక్షన్ అంటే ఇష్టం అండి. సో హ్యాపీగా చేశాను. నేను బేసిక్గా ఇమేజ్ చూద్దాం అనుకున్నాను. ఏది బ్రేక్ చేద్దాం ఏది కట్ చేద్దాం అలా కాకుండా నాకు ఒక జానర్లో స్టక్ అవ్వాలని లేదు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్. ఒక యాక్టర్గా అన్ని టచ్ చేస్తే నాకు ఒక ఫుల్ఫిల్డ్ కెరీర్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఐ వాంట్ ట్రై ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్ పర్మిట్స్ మీ. డెఫినెట్గా చేస్తానండి. అదే అన్ని జానర్లు టచ్ చేస్తే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఆల్సో. నా కెరీర్కి నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపించింది. ఈ సినిమాలో నాకు కామెడీ అంత న్యాచురల్గా రాలేదు. నేను జనరల్గా పర్సనల్గా ఎక్కువ ఓవర్ ద టాప్ బబ్లీగా ఉండను నేను. సో బ్రహ్మానందం గారితో చేస్తున్నప్పుడు నాకు కష్టంగా అనిపించింది. అంటే ఆయన్ని చూస్తే నవ్వేస్తాం మనం. సో ఒక 10-15 times కట్ చెప్పాల్సి వచ్చింది. నేను నవ్వేస్తున్నాను సీన్లో. సో అది నాకు కష్టంగా అనిపించింది. సో మేబీ నెక్స్ట్ సినిమా కామెడీ మీద ఎక్కువ వర్క్ చేస్తాను. అంటే ఫస్ట్ నాకు తెలియదండి. నేను ఈ కెరియర్ ప్లానింగ్లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఎస్టాబ్లిషింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి, నేను మరీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి 1 step at a time తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు 10 years down the line, 20 years down the line కానీ ఇలా ఆలోచనలు కాకుండా నాకు ఈ సినిమా అయిన వెంటనే నెక్స్ట్ సినిమా ఏంటి ఒక 3-4 years అలానే పనిచేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇది ఎస్టాబ్లిషింగ్ స్టేజ్. నా బిగినింగ్లోనే ఒక ఇమేజ్ కానీ ఒక ఇంప్రెషన్ పడిపోతుంది నా మీద జనాల్లో. సో ఐ వాంట్ టు మేక్ ఈచ్ మూవీ స్పెషల్ అండ్ టేక్ ఇట్ 1 step at a time. వచ్చాయండి కానీ నథింగ్ దట్ ఐ వాంట్ టు గో అహెడ్ విత్ అట్ ద మూమెంట్. బికాజ్ బాలీవుడ్ ఇంట్రెస్ట్ ఉందండి కానీ నాకు ఇది హోమ్ టెరిటరీ కదా మనకి. నాకు తెలుగు అంటే ఇట్స్ మై హోమ్. సో ఇక్కడ ఫస్ట్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ అండ్ తెలుగు మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి దాని తర్వాత ఏదైనా డిసిషన్స్ తీసుకుంటాను లేటర్ ఆన్ అండి. అంటే ఇప్పుడు ఏం డిసిషన్స్ తీసుకోలేదు. మీరు ఆఫర్ అడిగారు కాబట్టి వచ్చింది. నేను డెసిషన్ అనేది ఇప్పుడైతే తీసుకున్నాను. బికాజ్ ఐ వాంట్ టు, నేను చెప్పాను కదా 1 step at a time. నాకు డెఫినెట్గా ఒక 3-4 years ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ నేను ఒక పేరు తెచ్చుకుంటాను ఇక్కడ తెలుగులో. డెఫినెట్గా చేస్తానండి. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ మూవీస్. కానీ నాకు జనాలకి నచ్చుతుందనే నమ్మకం ఉంటేనే నేను చేస్తాను. క్యారెక్టర్ని నమ్మితేనే చేస్తాను. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని, ఒక యాక్టర్గా నేను ఎక్స్పెరిమెంట్ చేయాలని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చేయను. సినిమా డెఫినెట్గా వర్క్ అవుద్ది, ఆ సబ్జెక్ట్ బాగుందంటేనే నేను చేస్తాను. నితిన్ ప్రొడ్యూసర్ కన్నా మంచి ఫ్రెండే. కాకపోతే అతని ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్లీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నితిన్ నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చాడు ఈ సినిమాకి. లేదండి, నితిన్ ఈ సినిమాలో ఉండదు. నేను యాక్చువల్లీ నితిన్ ఒక యాక్టర్ అయి ఉండగా నన్ను అర్థం చేసుకున్నాను. నేను ఏ టెన్షన్లో ఉంటాను, నేను ఏ ప్రెషర్లో ఉంటాను నా ఫస్ట్ సినిమాకి. సో నన్ను బాగా సపోర్ట్ చేశాడు ఈ సినిమాకి. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నితిన్కి. ఇది ఫస్ట్ వినాయకే అనుకున్నారండి మీరు. డైరెక్షన్ త్రివిక్రమ్ నేమ్ కూడా వచ్చింది మీ డెబ్యూ ఫిల్మ్. ప్లస్ వినాయక్ గారు నేను ఏమన్నానంటే నాకు నాగార్జున గారికి అంత ర్యాపో లేదండి, మొదటి పరిచయం ఏం లేదు, ఈ సినిమా ద్వారానే పరిచయం వచ్చిందన్నారు. అంటే మీకు ఎట్లా వినాయక్ అసలు? నితినే ప్రాజెక్ట్ తెచ్చాడండి. నేను ఏ డిసిషన్ తీసుకోలేదు. చాలా వరకు స్క్రిప్ట్లు విన్నానండి, చాలా వరకు డైరెక్టర్ని కలిశాను. కానీ
క్లారిటీ లేకుండా తిరుగుతున్నాను ఆ టైంలో. నేను ఏం చేయాలి ఈ టైంలో, ఏది కరెక్టు, పక్కా క్లారిటీ లేదని నా మైండ్లో ఆ టైంలో. ఈ స్క్రిప్ట్ విని వెంటనే నాకు నచ్చింది, కానీ వినాయక్ గారు కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. ఆయన క్లారిటీ బేసిక్గా నచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా నితినే తెచ్చాడు నాకు. మనం టైం తర్వాత ఈ స్క్రిప్ట్ ఉంది, బాగుంది, విని ఒకసారి అని నాతో చెప్పాడు. అండ్ వినిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మూవ్ అయింది. ఐ హోప్, ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అండి, కానీ కథ వర్కౌట్ అవ్వాలి, ఆయన కోరుకోవాలి. సో విల్ సీ. నేను అన్నాను న్యూస్ వస్తాయండి చాలా. నేను డెబ్యూ శ్రీను వైట్ల గారితో చేస్తాను, పూరి జగన్ గారితో చేస్తాను, నేనే చదివాను ఎన్నో ఆర్టికల్స్, కానీ అవన్నీ రూమర్స్ అండి. ఇదంత రొమాంటిక్ ఫిల్మ్ ఏం కాదండి, బాగానే ఉందండి. ఇబ్బంది ఏం పట్టలేదు. కిషోర్ ఓ జోక్ వేశాడు, వెనల్ కిషోర్ ఓ జోక్ వేశాడు, అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. మోస్ట్ రెడీగా ఉన్నానండి నేను. మల్టీ స్టారర్లు చేస్తే మన ఇండస్ట్రీ కూడా పెరుగుద్ది, మనం మార్కెట్లు పెంచుతాం. అండ్ డెఫినెట్గా నేను రెడీగా ఉన్నాను. కథ బాగుంటే, ఇంకో స్టార్ అంటే ఇంకో యాక్టర్ రెడీగా ఉంటే నేను రెడీగా ఉంటాను డెఫినెట్లీ. నేను ఈ కథ వినిన తర్వాత, నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, నేను డెఫినెట్గా ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత నేను కథ నాన్నకు వినిపించాను. ఆయన ఓకే అయిన తర్వాత, ఆయన ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మేము ఫార్వర్డ్ వెళ్ళాం. మదర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే, మన అమ్మ ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వదు, నేను నాన్న ఎక్కువ డిసిషన్స్ తీసుకుంటాం కలిసి. కానీ మదర్ అడ్వైస్ ఇస్తుంది, బికాజ్ అమ్మ కూడా యాక్ట్రెస్ కాబట్టి తను కూడా నాకు ఎక్కువ అడ్వైస్ ఇస్తుంది. డాన్స్ విషయంలో ఎస్పెషల్లీ తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం, ఒక ప్రొఫెషనల్ డాన్సర్. సో అడ్వైస్ తీసుకుంటాను. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి తను ఇంటర్ఫియర్ అవ్వకుండా నన్ను నా పని చూసుకుంటాను. అవునా? ఐ డోంట్ థింక్ సో అండి. నాకైతే నాకు నిజంగా తెలియదు. ఈ డెసిషన్స్ అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్తుంది నాకు. చెప్పారైనా? ఓకే, మేబీ దెన్ సూపర్. నాకు వెరీ గుడ్ కాంబినేషన్. ఆఫ్టర్ 28 years సూపర్, వెరీ గుడ్ కాంబినేషన్. మీరు ప్రెషర్ టెన్షన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే మీరు జస్ట్ 21 కదా, అవి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ప్రెషర్ ఉన్న టెన్షన్? ప్రెషర్ని చూడండి, ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఒక పర్టిక్యులర్ దారి ఉండదు, ఒక పర్టిక్యులర్ వే ఉండదు. మనం డెఫినెట్గా నేను ఎంత చేసినా, ఏం చేసినా ఈ టైంలో నాకు టెన్షన్ ఉంటుంది డెఫినెట్గా నా ఫస్ట్ సినిమాకి. కానీ ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్, ప్రమోషన్స్లో మనం మర్చిపోతూ ఉంటాం, మనం పని చేసుకుంటూ పోవడం బెటర్. అండ్ కానీ డెఫినెట్గా నేను 10th నైట్ అయితే పడుకోను. ఆ టెన్షన్ అయితే ఉంటుందండి ఫస్ట్ సినిమా. దేర్ ఇస్ నో వే ఆఫ్ అవాయిడింగ్ ఇట్. ఫస్ట్ సినిమాకి డెఫినెట్గా ఉంటుంది ఎవరికైనా. నేను యుఎస్కి వెళ్ళినప్పుడు నేను షాక్ అయ్యాను. అలాంటి రెస్పాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుబ్బారావు గారికి నేను చెప్పాను. అంటే అక్కడికి వెళ్తే ఇక్కడే హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఒక ఆడియో లాంచ్ చేసినట్టు అనిపించింది నాకు. సో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. నేను అక్కడ ఉన్న మన అందరికీ చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎందుకంటే మనం ఒక ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒక జోక్ కాదు ఇప్పుడు, అది మనకి చాలా వరకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఓవర్సీస్ మార్కెట్. అండ్ నంబర్స్ పెరుగుతున్నాయి, అక్కడ చాలా వరకు పెరుగుతున్నాయి. అండ్ అది మనకి చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ఇప్పుడు. సో ఐ హోప్ ఇంకా వేరే సినిమాలు కూడా వెళ్తారు అక్కడ ప్రమోట్ చేయడానికి, బికాజ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మనం అక్కడికి వెళ్తే. నాగేశ్వరరావు గారు లాంటి గ్రాండ్ ఫాదర్ ఉంటే మనం 1 piece ఆఫ్ అడ్వైస్ తీసుకోలేమండి. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాంటి మనిషి. మనం ఏం చేయాలంటే, ఇట్స్ బెస్ట్ టు జస్ట్ సిట్ అండ్ లిసన్. ఆయన ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటున్నప్పుడు, ఆయన సినిమాల గురించి చెప్తున్నప్పుడు, ఆయన షూటింగ్స్ గురించి కానీ ఆయన ఏది చెప్పినా మనం అబ్జర్వ్ చేసుకోవడం బెటర్. నాకైతే 1 అడ్వైస్ కనిపించట్లేదు. నా మైండ్ అంతా ఇట్స్ ఫుల్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా వేరే ఎవరైనా అయితే అఖిల్ అనేది ఉండేది కాదు. కానీ నా ఫస్ట్ సినిమా నా పేరు ఇప్పుడు వాడలేదు. అండ్ నా పేరు కూడా అఖిల్ ఈ సినిమాలో.
మన వినయ్ గారు ఏంటంటే ఫ్యాన్స్ని ఇప్పుడు హ్యాపీగా ఉంచుదాం అనుకుంటారు. సో మా ఫ్యాన్స్కి అఖిల్ అనే పేరు ఇష్టం అనుకుంటా అని నాకు చెప్పారు. అండ్ ఆయనకి టైటిల్ కరెక్ట్ అనిపించింది. ద పవర్ ఆఫ్ జువా జస్టిఫై చేస్తారు డెఫినెట్గా. ద పవర్ ఆఫ్ అఖిల్ అనేది టైటిల్ సెపరేట్గా పెట్టుంటే నాకు నచ్చేది కాదు, కరెక్ట్ అనేది కాదు అనిపించేది. కానీ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా జస్టిఫై చేస్తుంది. ఎందుకంటే నా పేరు అఖిల్ సినిమాలో, అండ్ ద పవర్ ఆఫ్ జువా ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్. సన్ అండ్ జువా అంటే సన్, సూర్యుడు, ఆఫ్రికన్ లాంగ్వేజ్లో. అండ్ అది మన సినిమాలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. సో ఉన్నదే చెప్తున్నాం. సో డెఫినెట్గా తప్పనేది కాదంటాను. మీకు నచ్చిందో లేదో నాకు తెలీదు. సారీ. మోడర్న్ డే రీమేక్స్ ఇప్పుడు నాకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇవాళ కాలంలో చేసిన సినిమాలు ఓకే, కానీ నాన్నగారు సినిమాలు కానీ తాతగారి సినిమాలు కానీ నేను రీమేక్ చేయను, నేను వద్దనుకున్నాను. బికాజ్ నా ఒపీనియన్లో ఓల్డ్ ఇస్ గోల్డ్ అనుకుంటారు కదా. సో అవి కొన్ని టచ్ చేయకుండా ఉంచడం బెటర్. బికాజ్ మనం అది టచ్ చేస్తే మళ్ళీ రిస్క్ అది ఒకవేళ ఫ్లాప్ అవుతే వాట్ ఎవర్ అవి వాటిని టచ్ చేయకుండా ఉండటం బెటర్ అనిపిస్తుంది నాకు. నాకు మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ జనరల్గా నాకు ప్రభుదేవ మాస్టర్ అంటే చాలా ఇష్టం. కానీ జెన్యున్గా ఈ సినిమాకి వచ్చేసరికి జానీ మాస్టర్ నన్ను బాగా టెస్ట్ చేశారు. నాకు ఎనర్జీ ఇచ్చింది ఆయనే. నేను ఈ సినిమాలో ఎక్కువ డాన్స్ చేశానంటే మీకు ఆయనకు చాలా క్రెడిట్ ఇవ్వచ్చు. సో జానీ మాస్టర్ని కూడా చాలా థ్యాంక్ చేయాలి. యాడ్స్ ఏంటంటే మన చేతిలో ఉండదు. మనం ఒక కథ అనుకొని చేసేయాలంటే నేను ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ యాడ్స్ అనేది నేనంటే వాళ్ళకి కావాలి అని ఆ పరిస్థితి వస్తే డెఫినెట్గా ఎండార్స్మెంట్ వస్తుంది. కానీ వాళ్ళు కోరుకోవాలి, నేను కోరుకోలేను. నేను ఒక కార్ బ్రాండ్కి అంబాసిడర్ అవ్వాలంటే నేను కోరుకోలేను, వాళ్ళే కోరుకోవాలి. సో మేబీ నా కెరీర్ కంప్లీట్గా ఇఫ్ ఆల్ గోస్ వెల్ ఇన్ మై కెరీర్ వాళ్ళు వస్తారు. సో డెఫినెట్గా నేను రెడీగా ఉంటాను. అండ్ నాకు ఎండార్స్మెంట్స్ అంటే డెఫినెట్గా ఇష్టం. మౌంటైన్ డ్యూ ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం ఎండార్స్మెంట్గా. వాళ్ళు మంచి యాడ్స్ చేస్తారు. అండ్ చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళ యాడ్స్ అంటే ఇష్టం. స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్తో ఏంటంటే మనం అంటే చాలా కన్విన్సింగ్ స్టోరీ దొరకాలి. అండ్ దాంట్లో మళ్ళీ మంచి యాక్టర్స్ కావాలి, మంచి ఆ స్పోర్ట్కి సంబంధించి మంచి ప్లేయర్స్ కూడా కావాలి. బికాజ్ మీరు ఏమైనా స్పోర్ట్స్ సినిమాలు చూసుంటే కన్విన్సింగ్గా తీస్తే కానీ బాగుండవు సినిమాలు. కాన్సెప్ట్ మీరు నాకైతే రాజమౌళి గారు తీసిన సై ఒకటే స్పోర్ట్స్ సినిమాగా నేను కన్విన్స్ అయ్యాను. అంటే నా ఒపీనియన్లో అంటున్నాను. స్పోర్ట్స్ సినిమా తీస్తే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా కన్విన్సింగ్గా తీయాలి. జస్ట్ ఒక స్పోర్ట్స్ సినిమా తీయాలని తీస్తే కుదరదు అనిపిస్తుంది. బికాజ్ మనం ఐపీఎల్ కానీ అన్ని విధాలుగా ఇప్పుడు అందరికీ టీవీ మీద ఎక్కువ కనిపిస్తుంది. ఐ మీన్ వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ ద స్పోర్ట్. అండ్ ఆ లెవెల్ ఆఫ్ స్పోర్ట్ చూసిన తర్వాత మనం ఎక్కడైనా తగ్గితే, ఎక్కడైనా కన్విన్సింగ్గా తీయకపోతే మనకి సిల్లీగా అనిపిస్తుంది. సో కథ నచ్చి అదే విధానంగా అంతే కన్విన్సింగ్గా తీయాలి. సో అదంతా వర్కౌట్ అవుతూనే తీయాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే కంప్లీట్గా కన్విన్స్ అయిన తర్వాతే తీసుకుంటాను. కరెక్ట్ నేను డెఫినెట్గా చేస్తానండి. కానీ ఆ కన్విన్సింగ్నెస్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే చేస్తాను. బికాజ్ రేపు ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు సరిగ్గా క్రికెట్ ఆడకపోతే ఆ సినిమా నడవదు. సో ఇట్స్ నాట్, ఎస్పెషల్లీ నాకు అనిపిస్తుంది ఇవాళ ఐపీఎల్ వరల్డ్ కప్స్ ఇన్ని చూసిన తర్వాత మనం కన్విన్సింగ్గా తీయకపోతే సిల్లీగా అనిపిస్తుంది మనకి. అట్లీస్ట్ నాకు ఒక క్రికెటర్గా నేను ఎవరైనా క్రికెట్ సిల్లీగా ఆడుతుంటే నాకు సిల్లీగా అనిపిస్తుంది, నాకు బాగుంటుంది అనిపిస్తుంది. సాయిషా వెరీ 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 టాలెంటెడ్ గర్ల్ అండి. తను ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి తనకి కూడా ఒక కంఫర్ట్ లెవెల్ ఉంది. సెట్ మీద కానీ ఎక్కడ ఒక డెబ్యూటెంట్గా చేయలేదు. చాలా కాన్ఫిడెంట్ అమ్మాయి. అండ్ కెమెరా ముందు చాలా కంఫర్టబుల్. మోర్ ఇంపార్టెంట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెరీ 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 కాన్ఫిడెంట్ డాన్సర్, వెరీ టాలెంటెడ్ డాన్సర్. చాలా వరకు ట్రైనింగ్ తీసుకుంది. నాకు తెలిసి ఒక 5 to 7 డిఫరెంట్ ఫార్మ్స్లో డాన్స్ ట్రైనింగ్ తీసుకుంది.
అండ్ నాకు చాలా పోటీ ఇచ్చిందండి డాన్స్లో. మనకి మ్యాక్సిమం టూ నంబర్స్లో మనం కలిసి డాన్స్ చేసాం. ఎక్కువ నన్ను డాన్స్ చేయించారు ఈ సినిమాలో, కానీ ఆ డాన్స్ చేసిన నంబర్లో అయితే నన్ను డామినేట్ చేసిందని నాకు అనిపించింది. అదే నేను చెప్పలేను, మీరే చెప్పాలి, సారీ. ఎక్కువ సపోర్ట్ చేస్తానంటే ఆయన ఎంకరేజ్ చేశారు. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాజ్ ఒక యంగ్స్టర్ని ఇక్కడ ఒక డెబ్యూ ఫిల్మ్ చేస్తున్న మనిషిని, ఒక యాక్టర్ని ఎంకరేజ్ చేస్తానంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అందరూ ఎంకరేజ్ చేస్తున్నారని, అండ్ ఎస్పెషలీ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఆడియో లాంచ్ కూడా వచ్చారు, మా ఫ్యాన్స్ తరఫున నా తరఫున చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయనకి. లేదండి, యాక్టింగ్ అన్నాక యూనివర్సల్ అండి. మనకు లాంగ్వేజ్ బ్యారియర్ తేడా, కానీ యాక్టింగ్ అనేది ఆల్వేస్ యూనివర్సల్. నేను ఒక యాక్టింగ్ అండ్ నాకు ఒక చిన్న ఒపీనియన్ ఉందండి దీని మీద. నేను యూఎస్లో నేర్చుకుంది యాక్టింగ్ కాదు, నేను ఓపెన్ అప్ అయ్యాను. మనం స్క్రీన్ ముందు, కెమెరా ముందు ఉండేటప్పుడు చాలా వరకు ఫియర్ ఉంటుంది, కెమెరా టెన్షన్ ఉంటుంది. నేను చాలా షైగా ఉండేవాడిని. ఒక కెమెరా నా ముందు పెడితే నేను ఫ్రీజ్ అయిపోయేవాడిని. సో నేను ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళాను, కానీ యాక్టింగ్ అనేది ఒక బుక్ లాగా మనం నేర్చుకోలేం. నేను ఓపెన్ అప్ అయ్యి వచ్చాను, కానీ నేను యాక్టింగ్ నేర్చుకొని వచ్చాను తెలియదు. నేను ఓపెన్ అప్ చేసుకున్నాను. రేపు మనం స్క్రీన్లో చూడాలి నేను ఓపెన్గా ఉంటున్నానా లేదని. యాక్చువల్గా రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయినప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా దారుణంగా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అతను చాలా తిట్టు వాళ్ళు కామెంట్ చేశారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు రిలీజ్ వచ్చేటప్పుడు సినిమా వెళ్ళి చెప్పాలి. ఫ్యాన్స్ అన్నాక డిసప్పాయింట్ అయ్యారు. నితిన్ని కానీ వినయ్ గారిని అనవసరంగా తిట్టారనిపించింది నాకు. బికాజ్ వాళ్ళు ఈ సినిమాని ఎంత మోసుకుంటూ వచ్చారు. లాస్ట్ 8 months నన్ను ఇలా లాంచ్ చేయాలని అనుకున్నారు. మా ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. సో ఒక 20 days వల్ల అంత డిసప్పాయింట్ అవ్వడం అవసరం లేదనిపించింది. కానీ మా ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి అలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, మనం సినిమా మంచి కోసమే పోస్ట్పోన్ చేసాం, ఎవరిని డిసప్పాయింట్ చేయడానికి కాదు. ఎవరు ఒక్కరి వల్ల కాదు ఈ డిసప్పాయింట్మెంట్ కానీ, డిలే కానీ, పోస్ట్పోన్మెంట్. సీజీ అనేది మన చేతిలో ఉండదు, ఎప్పుడు అది అర్థం చేసుకోవాలి. బాహుబలి లాంటి సినిమాకే పోస్ట్పోన్మెంట్లు వచ్చాయి, రాజమౌళి గారు లాంటి డైరెక్టర్లకే పోస్ట్పోన్ అయింది. అది మన చేతిలో ఉండదండి. నేను బాహుబలి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, వాళ్ళు తప్పు చేశారని కాదు. సీజీ అనేది పోస్ట్పోన్ అవ్వచ్చు, అది మన చేతిలో ఉండదు కొన్నిసార్లు. అండ్ హ్యూమన్స్ అన్నాక మిస్టేక్లు చేస్తారు. మనం ఒక మిస్టేక్ చేసాం, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఒక 20 days పోస్ట్పోన్ అయింది. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, కానీ వాళ్ళు ఈ వచ్చే 11th హ్యాపీగా ఉంటారని మనం కాన్ఫిడెంట్గా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో ఐ థింక్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారని నా నమ్మకం. శివ సీక్వెల్ ఎవరు డైరెక్ట్ చేస్తున్నారండి? అమ్మో, అసలు నా థాటే రాలేదు ఇప్పుడు వరకు. అంటే మా ప్రమోషన్ టీమ్ ఐడియా అండి అది. వి థాట్ ఫ్రమ్ లాంగ్ టైమ్, కానీ మా పిఆర్ టీమ్ ఐడియా అది. అండ్ బాగా ఎంజాయ్ చేశాను చేస్తాను. ఒక 2 or 3 takes చేసామండి. ఈ సినిమా 11th రిలీజ్ అండి. 11th ఒక 3 days ఉందండి. మనం థియేటర్లో చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తాం. ప్లీజ్ లెట్స్ ఆల్ వాచ్ ఇన్ థియేటర్. మన ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉంటారని నా నమ్మకం ఉంది. సో 11th రోజు అందరు చూడండి. 11th రోజు అందరికీ అన్నీ తెలిసిపోతాయి. ఈ సినిమాలో అండి కామెడీ నుంచి ఫైట్స్ వరకు, డాన్స్, అంటే వినాయక్ గారి సినిమా ఒక ప్యాకేజ్లా తయారు చేశారు ఈ సినిమాని. అండ్ అందరికీ ఎవరైనా ఈ సినిమా చూసినా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చేసాం.
ఎక్కువ వైలెంట్గా, ఎక్కువ సెంటిమెంటల్గా, ఎక్కువ రొమాంటిక్గా అలా చేయకుండా మనం అన్నీ ఒక 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 కమర్షియల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ చేసాం. యాక్షన్ వరకు కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో, కానీ ఫైట్స్ కాకుండా మనం కొంచెం అడ్వెంచరస్ యాక్షన్ కూడా ట్రై చేసాం. అది కొత్తగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సో ఐ థింక్ ఆల్ ఆడియన్సెస్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ దట్ వాస్ ద ఇంటెన్షన్ బిగినింగ్ నుంచి. ఒకే ఆడియన్స్ టార్గెట్ చేయకుండా మనం అందరినీ టార్గెట్ చేద్దాం, అందరికీ నచ్చాలి ఈ సినిమాని కోరుకుంటూ చేసాం ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.